హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ చూడండి. అంజు ఒక స్కూల్ స్టూడెంట్ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అండ్ వివిధ రకాల థ్రిల్లింగ్ అండ్ హారర్ కథలను బాగా చదువుతూ ఉండేది. కానీ అవి రియల్ లైఫ్లో జరగవు అనేది అమ్మాయి ఉద్దేశం. తన స్కూల్ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెకేషన్కి వెళ్తారు. అంజు అక్కడికి వెళ్ళడానికి చాలా ఉత్సాహాన్ని చూస్తూ ఉంటుంది. కానీ అంజు తమ్ముడికి చింటూకి అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఉండేది ఒక పెద్ద అడవిలో అండ్ అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఆట బొమ్మలు ఏమీ ఉండవు. బోర్ కొడుతుంది అని అసలు ఇంట్రెస్ట్ చూపించడు. అంజు అక్కడికి వెళ్తే అక్కడ అడవిలో అడ్వెంచర్స్ చేయొచ్చు, క్యాంపింగ్కి వెళ్ళొచ్చు అనేది తన ప్లాన్. తల్లిదండ్రులతో కలిసి చింటూ తన ఫాదర్ మదర్ 24 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి చేరుకుంటారు. ఇల్లు చూడడానికి చాలా బాగుంది, ఎప్పటిలాగానే. కాకపోతే కాస్త పాత ఇల్లు అవడంతో చెక్కలు కాస్త కుంగిపోయి దాని లోపల పురుగులు బూజు మట్టి పెట్టి కనిపిస్తూ ఉంది. లోపల మాత్రం చాలా బాగుంది. ఆ ఇంటి వెనకాల పెద్ద పెంట్ హౌస్ ఒకటి ఉంది. ఆ రెండిళ్ళు తప్పించి ఇంకా చుట్టుపక్కల ఏ ఇల్లు కనిపించదు. 100 మైళ్ళకి పైనే ఉంటుంది సిటీ. ఇంటి వెనకాల ఇంటికి చుట్టుపక్కల ఉన్న అడవి చాలా పెద్దది. దాని అంతటినీ చూస్తుంటే అంజుకి చాలా సంతోషంగా ఉంది. చింటూకి మాత్రం ఒక పక్క చాలా భయంగా ఉంది. నైట్ అయిపోతుంది అప్పటికే. అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని ఇద్దరిని పలకరించి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు అందరూ. అప్పుడే హాల్లో కూర్చొని మూవీ చూస్తూ ఉంటారు. అంజు దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మమ్మతో, అమ్మమ్మ క్యాంప్కి వెళ్ళి నిప్పు వేసుకొని దాని చుట్టూ కూర్చొని క్యాంప్ ఏర్పాటు చేసుకుందామని అంటుంది. అప్పుడు చింటూ, నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు అక్క. ఇట్లాంటివి మూవీస్లో తప్ప బయట చేసే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. నువ్వు ఆలోచించింది ఏమీ జరగకపోవచ్చు, అన్నీ ఆశలు పెట్టుకోకు అన్నట్టుగా చూస్తాడు చింటూ. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, ఈరోజు వద్దు తల్లి, మబ్బులు పట్టాయి కదా, వర్షం పడేలా ఉంది, రేపు ఖచ్చితంగా క్యాంపింగ్కి వెళ్దామని అనడంతో అంజు చాలా సంతోషపడుతుంది. చింటూకేమో ఇంకా పక్క చాలా భయంగా ఉంటుంది. అందులో చింటూ దగ్గరకు వచ్చి, ఏంట్రా నిన్ను చీకట్లోంచి ఏదైనా వచ్చి ఎత్తుకుపోతుందని భయపడుతున్నావా అని ఎటకారంగా అంటుంది. అప్పుడు చింటూ, నాకేం భయం లేదు, నేను ధైర్యంగానే ఉన్నానక్క, నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏమీ లేదని అంటాడు. అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఎంతసేపు ఇలా మూవీస్ చూస్తూనే ఉంటారు, కరెంట్ అఫైర్స్ వార్తలు చూడాలంటూ న్యూస్ ఛానల్ పెడతాడు. అప్పుడు సిటీలో తెలియని హత్యల గురించి, నేరాలు ఘోరాలు, పిల్లల కిడ్నాప్స్, ఆడపిల్లల మానభంగాల గురించి న్యూస్ వస్తుంది. వాటిల్లో హైలైట్గా ఎవరో సైకో కిల్లర్ ఒక క్లౌన్ బొమ్మ వేషధారణలో తిరుగుతూ చిన్నపిల్లలని కిడ్నాప్ చేసి వాళ్ళని హతమారుస్తున్నాడని న్యూస్ని చదువుతారు. దగ్గరికి వచ్చి, రే చిన్నపిల్లల అంటారా, ఈసారి వాడు గనక మనకి దగ్గరలో ఉన్నాడని తెలిస్తే వాడిని పట్టుకొని నిన్ను వాడికి అప్పచెప్పేస్తాను, నాకు అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉండరు అని అంటుంది అంజు. అప్పుడు చింటూ భయపడుతూ, అలా అస్సలు చెయ్యకక్క, ఇంకోసారి నీ మాటకు నేను ఎదురు చెప్పనని అంటాడు. అలా దారికి అంటూ అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే చింటూకి నిద్ర పట్టక పైన గదిలో కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచొని బయట ఉన్న అడవి అంతటినీ చూస్తూ ఉంటాడు. కాస్త దాహంగా ఉండడంతో కిందికి వెళ్ళి మంచినీళ్లు తాగి పైకి వచ్చేద్దాం అనుకుంటాడు. కానీ ఫ్రిడ్జ్ పక్కకే ఉన్న డోర్ దగ్గర బయట ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది చింటూకి. అందరూ పడుకునే ఉన్నారు కదా, బయట ఎవరు తిరుగుతున్నారబ్బా అనుకునే వాళ్ళ గ్రాని గదిలోకి వెళ్ళి చూసేసరికి అందులో వాళ్ళ తాతయ్య అమ్మమ్మ చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటారు. అమ్మా నాన్న కూడా పైన నేను వచ్చేట ముందు బెడ్ మీద పడుకొనే ఉన్నారు. అక్క కూడా పడుకొనే ఉంది. మరి బయట తిరుగుతున్నది ఎవరబ్బా అని అనుకుంటాడు చింటూ. ఆ డోర్స్ అందులో నుంచి చూడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతనికి ధైర్యం చాలడం లేదు. ఒకవేళ కనుక డోరు తీస్తే ఇంకా ఏమన్నా ఉందా అనుకొని అటు వరకు
పక్కకే ఉన్న కిటికీలోంచి బయటకు చూడడానికి ట్రై చేస్తాడు చింటూ. అప్పుడు బయట ఎవరో ఒక వ్యక్తి క్లౌన్ బొమ్మ వేషధారణలో అటూ ఇటూ తిరుగుతూ ఉండడంతో అతన్ని చూసి సాయంత్రం చూసిన న్యూస్ గుర్తుకు వచ్చి భయపడిపోతాడు చింటూ. ఆ డోర్ ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి వాటర్ బాటిల్ని పట్టుకొని పైకి ఉరుక్కుంటూ వచ్చేస్తాడు చింటూ. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ డోర్ వైపుకి చూసేసరికి ఆ డోర్ పక్కన ఉన్న కిటికీలోంచి ఆ క్రౌన్ వేషధారణలో ఉన్న అతను చేత్తో అతని దగ్గరికి రా అన్నట్టుగా సైగలు చేస్తూ ఉంటాడు. ఒక పక్క చింటూకి చెమటలు పడుతూ ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా రావట్లేదు చింటూకి. అంత భయంలో మునిగిపోయాడు. అయినా ఓపిక చేసుకొని చాలా స్పీడ్గా పైకి పరిగెత్తి బెడ్ మీద పడుకుంటాడు చింటూ. పక్కన చూసేసరికి తన అక్క అంజు కనిపించకపోవడంతో తను వెళ్ళి ఎలా వెతుక్కొని తీసుకుని రావాలనుకుంటాడు చింటూ. బాత్రూమ్కి వెళ్ళిందేమోనని బాత్రూంలోకి వెళ్ళి చూస్తాడు. తన తల్లిదండ్రులు లేపి ఈ విషయం గురించి చెప్పాలా వద్దా అని అనుకుంటాడు చింటూ. కానీ వాళ్ళు మంచి నిద్రలో ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనుకుంటాడు. కానీ అంజు ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమె వెతుక్కుంటూ మరొకసారి కిందికి వెళ్తాడు చింటూ. కిందికి వెళ్ళి గది తలుపు ఓపెన్ చేసి అంజు అంటూ పిలుస్తూ వెతుకుతాడు చింటూ. కానీ అంజు ఎక్కడా కనిపించదు. తిరిగి కిచెన్ రూమ్ డోర్ పక్కన కిటికీ వైపుకి చూసేసరికి ఆ ఫ్లవర్ వేషం వేసుకున్న అతను చింటూనే చూస్తూ తన వైపుకి రా అంటూ సైకిల్ చేస్తూ ఉంటాడు. చింటూకి అట్లా వేషం వేసుకున్న అతనే అంజు అని ఏమైనా చేసి ఉంటాడేమో అని అనుకుంటుంది. అప్పుడు ఆ క్లౌన్ వేషధారణ వేసుకున్న అతను కత్తిని చూపిస్తూ చింటూని రమ్మన్నట్టుగా పిలవగానే చింటూ ఎంతో భయపడిపోతాడు. ఆ కత్తికి బ్లడ్ కూడా కనిపిస్తుంది చింటూకి. అంజుని చంపేశాడేమో అనుకుని గట్టిగా ఏడుస్తూ చింటూ తన అమ్మమ్మ తాతయ్యలని తల్లిదండ్రులు లేపుతాడు. అక్కని ఆ క్లౌడ్ బొమ్మ చంపేసింది అని ఏడుస్తూ చెప్తాడు చింటూ. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మ ఏంట్రా నువ్వు చెప్పేది, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు చింటూ అక్కని ఆ క్లౌన్ బొమ్మ చంపేసింది. అతని చేతిలో ఉన్న కత్తికి రక్తం ఉంది, నేను చూశాను. అతని వైపుకు రారా అన్నట్టుగా సైగలు చేసి పిలుస్తున్నాడు మమ్మీ అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ క్లౌన్ బొమ్మ ఏంటి నాన్న, అట్లాంటిదేమీ లేదురా అంటుంది. అప్పుడు చింటూ ఏడుస్తూ లేదమ్మా, మనం ఇందాక న్యూస్లో చూసాం కదా, ఆ సైకో కిల్లర్ ఇక్కడికి వచ్చేసాడు, అక్కని చంపేశాడు. అతని చేతిలో ఉన్న కత్తికి బ్లడ్ని చూశాను, అది ఖచ్చితంగా అక్కడే అయి ఉంటుంది. అక్క కూడా కనిపించట్లేదు చాలాసేపటి నుంచి అని అంటాడు చింటూ. అప్పుడు చింటూ ఎదురుగా నుంచున్న తన తల్లిదండ్రుల వెనకాల చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకట్లో నుంచి ఎవరో బయటకు వస్తున్నట్లుగా చింటూకి కనిపించేసరికి బెంబీలు ఎత్తిపోయి కాలుతున్న చెమటను తుడుచుకుంటూ చాలా తీక్షణంగా ఆ గదిలో చూస్తూ ఉంటాడు చింటూ. చింటూ అంత గట్టిగా ఏడుస్తూ ఉండడంతో అతన్ని చూసి భయపడిపోతారు. ఏమైందో అని తన తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చింటూ అలా చీకటిగా ఉన్న గది వైపుకి చూసేసరికి ఏమైంది నాన్న, ఏం చూస్తున్నావు అంటూ అని అందరూ అటువైపు చూస్తారు. ఆ గదిలో నుంచి ఎవరో ఒక వ్యక్తి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది అందరికీ. అందరూ అదే పనిగా చీకటి గది వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ చీకట్లో నుంచి క్లౌడ్ బొమ్మ మాస్క్ తగిలించుకున్న ఒక వ్యక్తి వాళ్ళ వైపుకి రావడం చూసి అందరూ స్టన్ అయిపోయి కళా నిజమా అన్నట్టుగా అటువైపే భయంతో చూస్తూ ఉంటారు. అప్పుడు చింటూ గట్టిగా ఏడుస్తూ అక్కని చంపేశాడనుకుంటా అమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఆ వ్యక్తి మెల్లగా ఆ క్లౌన్ మాస్క్ని తీసేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో కాదు, అంజునే. ఆ మాస్క్ని తీసేసిన తర్వాత గట్టిగా నవ్వుతూ ఉంటుంది అంజు. చింటూ ఏమో భయం ఇంకా తగ్గక ఏడుస్తూ ఉంటాడు. అంజు వాళ్ళ నాన్నగారు వాడు చిన్నపిల్లాడు, ఏంటిది అంజు ఇలా చేస్తారా ఎవరైనా, ఎంత ప్రమాదం, బయటికి ఎందుకు వెళ్ళావు ఇంత అర్ధరాత్రి పూట అని అంటాడు అంజు వాళ్ళ నాన్న. అప్పుడు అంజు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ నాన్న మాట్లాడకు, ఇంకోసారి ఇలాంటి పనులు చేశామంటే నీ పాకెట్ మనీ కట్ చేస్తానని తిడతారు. అందులో అమ్మ నాన్న చింటూ ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఎత్తుకొని ఏమీ లేదు నాన్న, అక్క చేసింది అంతే కదా, స్ట్రాంగ్గా ఉండాలిగా, భయపడకూడదు అని అంటుంది. అంజు వాళ్ళ అమ్మ అలా తెల్లారిపోతుంది. మార్నింగ్ అంజు మంచి గాఢ నిద్రలో ఉంటుంది. చింటూ దగ్గరికి వచ్చి
ఆ క్లౌడ్ మాస్క్ వేసుకొని అంజు ఎదురుగా కూర్చుంటాడు. అంజు మంచి గాఢ నిద్రలో ఉంటుంది. తనకి కాస్త చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే కాస్త మార్నింగ్ అయిపోయి ఉంది కాబట్టి. ఎదురు ఎవరు నిలిచినట్లు అనిపించేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ క్లౌన్ బొమ్మ వేసుకున్న మాస్క్ వేసుకొని ఎదురుగా ఎవరో నుంచునేసరికి గట్టిగా అరుస్తుంది అంజు. చింటూ ఆ మాస్క్ని తీసి, ఏంటి అక్క భయపడ్డావా? నైట్ నేను కూడా ఇలాగే భయపడ్డాను నిన్ను చూసి అని అంటాడు. అప్పుడు అంజు, నీకు బాగా ఎక్కువైందిరా అని తిడుతుంది. అప్పుడు చింటూ అంజలికి ఇచ్చి, బాగానే ప్లాన్ చేశావు, కానీ అక్క నన్ను భయపెట్టడానికి అంత అర్ధరాత్రి వేళ బయటికి ఎందుకు వెళ్ళావు అంటాడు. ఎంత ధైర్యం ఉన్నా కూడా కిచెన్ డోర్ దగ్గర నుంచి అటువైపు నుంచి ఇంటి చుట్టూ అంతా తిరిగి కిచెన్ డోర్ దగ్గరికి వచ్చి నాకు హాయ్ చెప్పి కత్తి చూయించిన దగ్గరికి రా అన్నట్టుగా సైకిల్ చేస్తావా? ఎంత భయం వేసిందో తెలుసా అక్క అసలు అని అంటాడు చింటూ. అప్పుడు అంది, ఏంటో నువ్వు అనేది? నాకేం అర్థం కావడం లేదు. ఈ క్లౌన్ మాస్క్ వేసుకొని నేను భయపెట్టడం అనేది నిజమే, కానీ కిచెన్ రూమ్ డోర్ బయట వాకింగ్ చేయడం ఏంట్రా అని అంటుంది అంజు. అప్పుడు చింటూ ఏం తెలియనట్టు, ఏంటి మాట్లాడతావు? అలాగే వేషం వేసుకొని ముందు భయపెట్టడానికి కిచెన్ డోర్ దగ్గర బయట వాకింగ్ చేయలేదు. నేను వాటర్ తాగి కిటికీ వైపుకి చూసేసరికి అక్కడ నుంచొని సేమ్ టు సేమ్ ఇదే మాస్క్ వేసుకొని నన్ను భయపెట్టావు. ఎంత భయం వేసిందో తెలుసా నాకు అని అంటాడు చింటూ. అప్పుడు అంజు, రే నిన్ను ఇంట్లోనే ఉన్నాను రా, అయినా నిన్ను భయపెట్టడానికి మాస్క్ ఒకటి వేసుకొని నీ దగ్గరకు వస్తే సరిపోతుంది కదరా. కిచెన్ బయట నుంచి నిన్ను భయపెట్టాల్సిన అవసరం నాకేంటి? అసలు బయటికి వెళ్ళలేదు నేను నైట్ అని అంటుంది అంజు. అప్పుడు చింటూ భయపడిపోతూ, ఏంటక్క ఇలా అని నన్ను మళ్ళీ భయపెట్టాలనుకుంటున్నావా? నేను చూశాను కిచెన్ రూమ్ తలుపు కిటికీలో నుంచి నాకు హాయ్ చెప్తూ నువ్వు బయటికి రమ్మనడం, మళ్ళీ తర్వాత చూసినప్పుడు కత్తి చూపించినప్పుడు ఆ కత్తికి ఉన్న బ్లడ్, అదంతా నాకు ఇప్పటికీ క్లియర్గా గుర్తుంది. తర్వాత నేను నువ్వు కనిపించక ఏడ్చి అమ్మ వాళ్ళని బయటకు పిలిచాను. నువ్వు ఆ అమ్మమ్మ వాళ్ళ పక్క గదిలో నుంచి ఆ మాస్క్ తోటి బయటికి వచ్చావు. అప్పటిదాకా నువ్వు బయటే కదా ఉన్నావని అంటాడు చింటూ. అప్పుడు అంజు, రే అసలు నేను నిన్న నైట్ బయటికే వెళ్ళలేదు. అండ్ రూమ్స్ అన్నీ లాక్ చేసుకొని నేను బయటికి ఎలా వెళ్తాను? ఏదో ఒక డోర్ లాక్ ఓపెన్ అయి ఉంటే దానిలోంచి బయటికి వచ్చానంటుంది అంజు. చింటూ ఆలోచనలో పడతాడు. అంజు కూడా ఏదో ఆలోచన వచ్చి, రే షోర్గానే ఉన్నావా? నువ్వు నిజంగా చూసావా లేకపోతే ఊహించుకున్నావా? బయట బొమ్మను చూసినట్టుగానే అంటుంది. అప్పుడు చింటూ, నేను నిజంగా చూశానని అంటాడు. అలా సాయంత్రం అయిపోతుంది. అంజు ఆలోచనలో పడుతుంది. వీడు నిజమే చెప్తున్నాడా? అవును, అది కరెక్టే. వాడు ఏడ్చే టైంకి అప్పుడే నేను మాస్క్ వేసుకుని నా రూమ్ నుంచి బయటకు వచ్చాను. అంటే అంతకు ముందే వాడు ఆ క్లౌన్ బొమ్మ మాస్క్ వేషధారణలో ఉన్న అతన్ని చూశాడన్నమాట అని అనుకుంటుంది అంజు. అంటే నిజంగా ఆ సైకో కిల్లర్ నిజంగానే ఇటు పక్కకు వచ్చాడా? న్యూస్ ఛానల్ చూసి ఇక్కడికి దగ్గరలో జరిగింది అనుకుంటుంది అంజు. ఇవన్నీ ఆలోచిస్తూ, చచా వీడు చాలా చిన్నపిల్లోడు, ఏదో ఊహించుకొని ఉంటాడు. పడుకునే ముందు కదా న్యూస్ చూసింది, అందుకే వాడు అలా అనిపించి ఏమో కొట్టి పడేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ కిచెన్ రూమ్లో చాలా వెరైటీస్ చేస్తూ ఉండడంతో దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మమ్మ ఇన్ని వెరైటీస్ చేస్తున్నావు దీనికే అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, మీరు చాలా రోజులు కదా వచ్చారు తల్లి, ఆయన్ని నువ్వు క్యాంపుని బయటికి వెళ్దామన్నావు కదా, అలా వెళ్ళినప్పుడు ఏమైనా తినడానికి కావాలంటే ఏమైనా ఇంట్లో చేసుకుని రెడీగా ఉంచుకుంటే బెటర్ అని చేస్తున్నాను అని అనుకుంటుంది వాళ్ళ అమ్మ. అలా సాయంత్రం అయిపోతుంది. వీళ్ళు ఉంటున్న ఇంటికి కాస్త 2 కిలోమీటర్ల దూరంలో లేయర్ ఉంది. అక్కడ క్యాంపింగ్కి ప్లాన్ చేద్దామని వస్తువులన్నింటిలో కార్లు సర్దుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు చింటూ, అక్క ఈ టైంలో అనవసరంగా క్యాంపింగ్కి అంటూ అకేషన్ అంటూ బయటికి వెళ్ళడం దేనికే? ఇంట్లోనే ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు చింటూ. అప్పుడు అంజు, నేను కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదురా, నిన్ను ఒక్కసారి అడిగాను జస్ట్ అంతే. అమ్మమ్మ ఈరోజు సడన్గా వీటన్నిటిని ప్లాన్ చేసిందని అంటుంది అంజు. కారులో బయలుదేరిన 10 నిమిషాల్లో అక్కడ ఉంటారు. అప్పుడు సమయం కరెక్ట్గా 8 అవుతుంది. వెదర్ అంతా చాలా చల్లగా ఉంటుంది. మంచు కురుస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ.
ప్రకృతి అంతా. కానీ నైట్ అయిపోయి ఉండడంతో చాలా చల్లగా మారిపోయింది. ఆ ప్రదేశం అంతా నీళ్లు మెరుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న కొండల ప్రాంతాల నుంచి నెమలి అరుపులు వినడానికి చాలా బాగుంది. అయినా చింటూ మనసులో ఏదో భయం. అంజు కూడా ఏదో ఆలోచనలో పడింది. తమ్ముడు చెప్పింది నిజమే కాదో ఊహించుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఏమైంది అంజు అని అడిగినట్టే ప్లాన్ చేసి బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ. అప్పుడు అంజు ఏమీ లేదమ్మా, జస్ట్ స్కూల్ గురించి ఆలోచిస్తున్నాను అంతే అంటుంది. చింటూకి అప్పుడే వాళ్ళ కారు వెనకాల క్లౌన్ వేషం వేసుకున్న ఒక వ్యక్తి నుంచొని ఉన్నట్టు కనిపిస్తుంది. అంజలిని పిలిచి టెన్షన్గా అటువైపు చూపించేసరికి ఆ వ్యక్తి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అతనికి కనిపించాడు. అప్పుడు ఏంట్రా, నన్ను మళ్ళీ మార్నింగ్ లాగా భయపెట్టాలనుకుంటున్నావు అంటుంది అంజు. అప్పుడు చింటూ తడబడుతున్న గొంతుతో, లేదక్క, నేను చూశాను క్లియర్గా, ఆ కారు వెనకాల నుంచి ఎవరో కదలడం ఉరకడం సేమ్ టు సేమ్ నిన్న నైట్ లెక్కి క్లౌన్ మాస్క్ వేసుకొని ఉన్నాడు అంటాడు. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ క్యాంపింగ్కి వచ్చాం, బాగానే ఉంది, ఇంతసేపు ఉన్నాం కదా, నాకు బాగా నిద్ర వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటాడు చింటూ. అప్పుడు అంజు కూడా వంటపడుతూ, అవునమ్మా నాకు కూడా బాగా నిద్ర వస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ పొదల వైపు చూసేసరికి ఆ క్లౌన్ మాస్క్ వేసుకున్న అతను వీళ్ళ వైపే చూస్తూ ఉండడాన్ని అంజు చూస్తుంది. అంటే చింటూ చెప్పింది నిజమే అన్నమాట అనుకుంటుంది అంజు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న క్యాంపింగ్కి వెళ్దాం అని నిన్నంతా బాగా గోల చేశావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయకుండా ఇవాళ ఇంటికి వెళ్దామంటారేంటి అని వాళ్ళ నాన్న అరుస్తాడు. అంజు మళ్ళీ ఆ పొదల వైపు చూసేసరికి అక్కడ ఎవరో ఉండరు. మెల్లిగా నడుచుకుంటూ ఆ పొదలు కదులుతూ ఉండడంతో అటువైపుగా వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరో ఉండరు. దూరంగా చెట్టు వెనకాల సింగేలు వస్తూ ఉంటుంది. ఆ పొదల దగ్గర ఒక కత్తి దొరుకుతున్న అంజుకి ఒకటి ఏదో కూరగాయలు కట్ చేసి దానిలాగా లేకుండా చాలా పొడవుగా స్థానంలో ఒక చెక్కతో చేసినట్టుగా ఉంటుంది. ఆ కత్తి నిండా బ్లడ్ ఉండిపోయి ఉంటుంది. అప్పుడే సడన్గా ఎదురుగా ఉన్న పొదల్లో నుంచి ఆ క్లౌన్ మాస్క్ వేసుకున్న వ్యక్తి పెద్ద కట్టెతో అంజు తలపై కొడతాడు. అప్పుడు అంజు గట్టిగా అరుస్తూ అమ్మ అంటూ ఉరుక్కుంటూ వచ్చి ఆ క్లౌన్ మాస్క్ వేసుకున్న వ్యక్తి నిన్న నైట్ మనం న్యూస్లో విన్నాం కదా, అతను ఇక్కడే ఉన్నాడు, వెంటనే పారిపోదాం పదా అమ్మ అంటూ అందరినీ లాక్కొని పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఉండి, ఏం మాట్లాడుతున్నావు అంజు, ఏమైంది నీకు, నీ తలకి దెబ్బేంటి, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, నిన్నెవరు కొడతారు, అది సిటీలో జరిగింది, ఇక్కడ కాదు అని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు చూశాను, నన్ను అనవసరంగా క్యాంప్కి వచ్చాం, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కదా అని అంజు గట్టిగా అరుస్తుంది. అంజు పక్క నుంచి బ్లడ్ కారిపోతూ ఉండడంతో ముందు టెన్షన్గా ఫీల్ అవుతుంది. తల్లి అంటూ అతని చేతిలో ఉన్న కర్చీఫ్ని తీసి తుడుస్తాడు. అంజు ఇవన్నీ తర్వాత ముందు ఇంటికి పోదాం పదండి, వాళ్ళందరినీ లాక్కొని పోతూ ఉంటుంది. కూతురు అంత భయం పడుతూ అరుస్తూ ఉండడం వలన వాళ్ళ అమ్మ ముందు హాస్పిటల్కి పదండి, అసలు ఎక్కడ తగిలించుకున్నావు తల్లి దెబ్బ అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. అప్పుడే పొదల వైపు నుంచి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఇంకా పొడవాటి కత్తితో వీళ్ళ వైపు ఊరుక్కుంటూ వస్తాడు. అతన్ని చూసి చింటూ గట్టిగా ఏడుస్తూ అతని వైపు వేలు చూపిస్తూ ఉండడంతో ఎవరు వస్తున్నారో అని అటువైపు చూసేసరికి క్లౌన్ వేషధారంలో ఉన్న వ్యక్తి వీళ్ళ వైపే చాలా కోపంతో కత్తితో ఉండడం అంతా చూసి భయపడి కారులోకి చకచకా ఎక్కేస్తారు. కారులో చింటూ భయపడిపోయి ఏడుస్తూ ఉంటాడు. కారు డోర్స్ అన్ని లాక్ చేసి అందరూ లోపలే కూర్చుంటారు. అంజు వాళ్ళ నాన్న అందరూ వచ్చేసాం కదా, ఇంకెవరూ బయట మిగలేదు కదా అని ఆ కారులో చెక్ చేసేసరికి కారు లోపల అంజు వాళ్ళ తాతగారు కనిపించరు. ఎక్కడికి వెళ్ళారని చుట్టుపక్కల చూసేసరికి కలయారు దగ్గర క్యాంపింగ్ ఏరియాలోనే ఉంటాడు అతను. ఇంకో పక్క ఆ క్లౌన్ వేషధారంలో ఉన్న వ్యక్తి కిటికీని పగలకొట్టడానికి చూస్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంజు వాళ్ళ అమ్మ కూడా అతను చూసి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అంజు కూడా నాన్న తొందరగా కార్ స్టార్ట్ చేయి, నేను వెళ్ళి తాతయ్యని తీసుకొని వస్తాను అని అంటుంది. అంజు కిందకి దిగకుండా ఆగు తల్లి అంటూ ఆపుతుంది వాళ్ళ అమ్మ. వీళ్ళందరూ కంపేరాలో ఉన్న
వాళ్ళ నాన్నగారిని చూడడం గమనించిన ఆ కిల్లర్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి విచక్షణారహితంగా తన్ని కత్తితో పొడవడం వలన దాన్ని చూసి అందరూ బెంబేలెత్తి గట్టిగా అరుస్తూ ఏడుస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఉండేది. పిల్లలు ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ అక్కడ నుంచి కారు తీయ అంటూ కారు స్టార్ట్ చేయమని అనగానే స్టార్ట్ చేసి అక్కడ నుంచి బయలుదేరిపోతారు. అప్పటికే రక్తపు మడుగులో పడి చనిపోతాడు వాళ్ళ తాతగారు. అతన్ని చూసి ఎంతో బాధపడుతుంది అంజు వాళ్ళ అమ్మమ్మ. వెనకాల ఎవరో కనిపించరు. చింటూ ఏడుస్తూ ఉంటాడు. వెనకాల ఆ క్లౌన్ ఫాలో అవుతున్నాడో లేదో గమనిస్తూ ఉంటారు. అంజు వాళ్ళ నాన్న అప్పుడే సడన్గా ముందు నుంచి ఏదో పెద్ద వెహికల్ వచ్చేసరికి దాన్ని తప్పించబోయి చెట్టుకు గుద్దేస్తాడు. కారు గుద్దుకోవడం వల్ల ముందున్న సీట్స్కి తలకాయలు తగిలి అందరూ తప్పి పడిపోతారు. అంజుకి కూడా దెబ్బ తగిలి తన నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఎదురుగా చూసేసరికి కారు ముందర ఆ క్లౌన్ కత్తి పట్టుకొని లోపల ఉన్న అంజు వాళ్ళని చూస్తూ ఉంటాడు. అప్పుడే అంజు కళ్ళు తిరిగి అలా తప్పి పడిపోతుంది. చింటూకి కాస్త స్పృహలోకి వస్తాడు. అప్పటికే ఆ క్లౌన్ వేషధారణలో ఉన్న అతను కిటికీ పగలగొడతాడు. అప్పుడే మెలకువలోకి వచ్చిన వాళ్ళ నాన్నగారిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపుతాడు. అది చూసి భయపడతాడు చింటూ. ఆ తర్వాత తలకి దెబ్బ తగ్గటం వలన తీవ్రమైన రక్తస్రావం అవుతూ ఉంటుంది చింటూకి. అలా మెల్లిగా మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు చింటూ. పొద్దున్నే లేచేసరికి కళ్ళు తెరుస్తాడు చింటూ. తన చుట్టుపక్కల తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ ఉండరు. చిన్నపిల్లలు కావడంతో పక్కనే ఉన్న నర్సుని మా అక్క, అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళందరూ ఎక్కడున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ నర్సు మార్చరీ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళ శవాలు చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది.